జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన శాసన మండలిలో ఉపాధ్యక్షులు, మీ నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు నేతి విద్యాసాగర్ గారికి, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ నరసయ్య గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు లింగ యాదవ్ గారు, గౌరవనీయులు మన నకరేకల్లో గతంలో 4.5 సంవత్సరాలు మరి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు బండా నరేందర్ రెడ్డి గారు, చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు నకరేకల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నకరేకల్ మరియు తుంగతుర్తి నుంచి నకరేకల్లోని వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన గౌరవ పెద్దలు చింతల సాయన్న గారు, పిసిసి స్టేట్ సెక్రటరీ గారు, సోమన్న గారు, మన్నించాలి, దూదిమెట్ల సత్తయ్య గారు, అదే రకంగా పసుల సారయ్య గారు, మాజీ జెడ్పీటీసీ గారు, కృష్ణారెడ్డి గారు, వారితో పాటు ఇంకా డిసిసి ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి మురళి గారు, అదే రకంగా మాజీ జెడ్పీటీసీ శాలి గౌరారం వెంకన్న యాదవ్ గారు, ఇంకా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిడి నరసయ్య గారు, వారితో పాటు ఇంకా వందల సంఖ్యలో మన్నించాలి సర్వయ్య గారు, నాకు కూడా వయసు అయిపోయి కళ్ళు కనబడతలేనట్టున్నాయి, సర్వయ్య గారు, వారితో పాటు విచ్చేసిన మిత్రులందరికీ, మా తమ్ముడు తుంగతుర్తి శాసనసభ్యుడు గ్యాదర్ కిషోర్ గారికి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంతకుముందే మీరు రాకంటే ముందే ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు దాదాపు ఒక 1000-1500 మంది వారు కూడా వచ్చి సరిగ్గా ఒక గంట కిందట వారు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ భవన్ చూస్తూ ఉంటే, టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం చూస్తూ ఉంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా ఈరోజు తండోపతండాలుగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో ఈరోజు హైదరాబాద్ దాకా తరలి వచ్చి ఇక్కడ చేరుతా ఉన్నారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడికక్కడ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా తెలంగాణ సమాజం మొత్తం ఏకీకరణ జరుగుతూ ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మాట దయచేసి ఈ సందర్భంగా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు నరసయ్య గారు ఒక మాట చెప్పడం జరిగింది. చాలా పని చేసినాను నేను, అభివృద్ధి చేసినానని వారు చెప్పినారు. మీ అందరికి కూడా అది మీ కళ్ళ ముందే ఉంది. ఒక మాట నిన్న ఈ మధ్యన కొంతమంది కాంగ్రెస్ మిత్రులు, కొంతమంది భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ మొన్ననే గెలిచింది కదా శాసనసభ ఎన్నికల్లో, మొన్ననే కేసీఆర్ గారు 90 సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయినారు కదా, మరి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరు జాగ్రత్తగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పొచ్చు ఎందుకు టీఆర్ఎస్ గెలవాలనేది, ఒకటే ఒక్క మాటలో చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే తెలంగాణ సమాజానికి లాభం అనే ఒకటే ఒక్క మాట. ఈ ఒక్క మాట చాలు. ఎందుకంటే మన టీఆర్ఎస్ గులాబీ సైనికులు ఈరోజు కాదు, 18-19 ఏళ్ల నుంచి ఈ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు, నాయకులు ఎవరైనా అడుగడుగునా తప్పించింది, అడుగడుగునా కష్టపడ్డది తెలంగాణ ప్రయోజనాల కోసం. మొదటి 14 సంవత్సరాలు ఖచ్చితంగా రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోతామని తెగించి కొట్లాడినాం. మన నాయకుడు కేసీఆర్ గారు అయితే చావు నోట్లో తలబెట్టి ఆమరణ దీక్షకు కూడా సిద్ధపడి తెలంగాణ తీసుకొని వచ్చిన నాయకుడు అనే విషయం నాకంటే బాగా మీకు తెలుసు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒకటి చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే రకంగా గడిచిన 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఇప్పుడు మరి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, దేశానికి ఆదర్శవంతమైన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యత్యాసం ఏంది, మనకు వాళ్ళకు ఫరక్ ఏంది అంటే, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు ఈరోజు అందరూ రైతుల గురించి మాట్లాడేటోళ్ళే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే, రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే, ఈ దేశంలో ప్రతి నాయకుడు
రైతుల గురించి మాట్లాడిన వాళ్ళే, రైతుల గురించి చెప్పేవాళ్ళే. అందరూ జై కిసాన్ అంటారు. అదొక నినాదంగా కాంగ్రెస్ బీజేపీలు దశాబ్దాలుగా జై కిసాన్ అనేది ఒక నినాదంగా వాడుకున్నాయి. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు జై కిసాన్ అనే దాన్ని మన విధానంగా మార్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు 71 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెలంగాణలో వచ్చినాయి అంటే, ఆ పథకాలు దేశానికి ఆదర్శంగా మారినాయంటే, కేసీఆర్ గారి ఆలోచన దేశం మొత్తానికి ఆచరణగా మారింది అంటే ఇది అతిశయోక్తి కాదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారైతే తెల్లారి లేస్తే కేసీఆర్ గారి పేరే తలుచుకుంటా ఉన్నాడు. ఈ మధ్యన టీవీలు, పేపర్లు చూస్తే తెల్లారి లేస్తే మన మీద తట్టేట దుమ్మెత్తిపోస్తాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు, ఏ చంద్రబాబు నాయుడు గారైతే వ్యవసాయం దండుగా అన్నాడు ఒకప్పుడు, అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విధి లేక అనివార్యంగా మన నాయకుడు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని నకలు కొట్టి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి ఆంధ్ర రైతులకు ఈరోజు పెట్టుబడి అందుతున్నదంటే తప్పకుండా అది మన నాయకుడు కేసీఆర్ పుణ్యం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చిండు, పిఎం కిసాన్ అంటున్నాడు. సంతోషం. ఏదో ఒక రూపంలో మొత్తానికి నరేంద్ర మోడీ గారికి కూడా దిగిపోయే టైంకు ఆయనకు కూడా రైతుల మీద ప్రేమ వచ్చింది. అనివార్యంగా ఓట్ల కోసమో ఇంకో దానికోసమో దేశంలోని కోట్ల మంది రైతులకు ఈరోజు లాభం కలుగుతున్నదంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి మనసులో పుట్టిన రైతు బంధు ఆలోచన అనే ఒక మాట మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడుతుందని, ఆ రైతుకు అట్లాంటి ఇబ్బందులు రాకూడదని సహజ మరణం పొందిన 5 లక్షలు ప్రమాద బీమా ఇస్తున్నా, 5 లక్షల బీమా ఇస్తున్నా, జీవిత బీమా ఇస్తున్నా ఏ ముఖ్యమంత్రి అన్నా కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 1, 2 కాదు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డాయి. మిత్రులు నకరేకల్ నుంచి వచ్చిన మిత్రులందరినీ నేను ఒకటి ఆలోచించమని కోరుతా ఉన్నా. తుంగతుర్తి నుంచి వచ్చిన మిత్రులందరినీ ఒకటి ఆలోచించమని కోరుతా ఉన్నా. కొంతమంది అంటున్నారు 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే కేసీఆర్ ఏం చేస్తాడు, ఏమైతుంది ఆయనతోని అని మాట్లాడుతున్నారు. మన నాయకుడు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్నే తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు. 16 మంది ఉంటే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ 16 మంది రేపు 16గానే ఉండరు. కేసీఆర్ గారి వ్యూహంతో, ఆయన చాతుర్యంతో ఈరోజు బీజేపీ అంటే, కాంగ్రెస్ అంటే ఆ 2 పార్టీల పొడగిట్టని పార్టీలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. మనలాగానే ఈ రెండింటికి సమదూరాన్ని పాటించే పార్టీలు చాలా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, బిజు జనతాదళ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కానీ, ఇట్లాంటి పార్టీలన్నీ కూడా ఈరోజు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా సర్వస్వతంత్రంగా ఉన్నాయి. వాళ్ళందరూ మనతో కలిసి రావడానికి కూడా సుముఖంగా ఉన్నారు. కాబట్టి రేపు ఈ 16 ఉండదు, ఆ 16 116 అవుతుంది. ఆ 116 రేపు ఎర్రకోట మీద ఎవరు ప్రధానమంత్రిగా జెండా ఎగరాయాలనో తెలంగాణ ప్రజల దీవెనలతో నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు మనకు ఢిల్లీలో పాత్ర ఉండాలి, ఏం అక్కర ఉన్నది అని అడగొచ్చు మీరు. ఏం అక్కర ఉన్నది అంటే మీకు తెలుసు, 2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారు ఆయన ఏదో ఉద్ధరిస్తాడని, ఆయన వల్ల ఏదో దేశానికి లాభం అవుతుందని చెప్పి ఆనాడు దేశం మొత్తం కూడా చాలా మంది యువకులు ఆనాడు ఆయనకు ఓటేయడం జరిగింది. మొత్తం మెజారిటీ, సంపూర్ణమైన మెజారిటీతో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారు కావడం జరిగింది. 280 సీట్లు వచ్చినాయి ఆయనకు. ఎవ్వరు అవసరం లేదు, ఆయన కత్తికి ఎదురు లేదు. 5 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలించినారు. కానీ 5 ఏళ్లలో ఈ దేశంలో సామాన్యుడు బతికేమన్నా బాగుపడ్డదా, ఈ దేశంలో ఒక రైతు బతికేమన్నా బాగుపడ్డదా, ఈ దేశంలో ఆయన చెప్పినట్టుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా అని వెనకకి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. ఆఖరికి పెద్ద నోట్ల రద్దు చేసినాడు. ఏమన్నారు, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి కూడా ఆ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. అది మాత్రమే కాదు, ఈ దేశంలో ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే జిస్కా లాఠీ ఉస్కా భేన్స్. ఢిల్లీలో పరిస్థితి ఎట్లున్నాయంటే కర్ర ఉన్నోడిదే బర్రె, బడితే ఉన్నోందే ఆయననే బర్రెని మలుపుకొని వెళ్ళిపోతున్నాడు. అట్లాంటి పరిస్థితి రోజు ఉన్నది. ఈ మాట నేను ఉత్తగానే ఆషామాషిగా చెప్తలేను. మొన్న రైల్వే మంత్రిగా ఈరోజు దేశంలో ఎవరుంటే రైళ్లు అటే ఉరుకుతా ఉన్నాయి. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉంటే పశ్చిమ బెంగాల్కు రైళ్లు పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రిగా ఉంటే
బీహార్కు రైళ్లు ఉరుకుతాయి. ఆఖరికి లాలూ ప్రసాద్ గారు రైలు మంత్రిగా ఉన్నప్పుడైతే ఆయన అత్తగారు ఊరి దాకా కూడా రైలు వేసుకున్నాడు ఆయన. ఇక నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి బుల్లెట్ రైలు పెట్టిండు. ఎక్కడికి పెట్టిండు బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబై దాకా మొత్తం గుజరాత్ మీదకి వెళ్ళి పోతుంది బుల్లెట్ రైలు తప్ప మన నకరికల్ ముఖం చూడది, మన తుంగతుర్తి ముఖం చూడది, మన తెలంగాణ ముఖం మాత్రం చూడదు. ఎందుకంటే వాళ్ళ జుట్టు మన చేతిలో లేదు. రేపు అదే వాళ్ళ జుట్టు మన చేతుల్లో ఉంటే 16 మంది నిర్ణయాత్మకంగా ఢిల్లీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఉరుక్కుంటూ బుల్లెట్ రైలు హైదరాబాద్కు రాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన తెలంగాణకు జీవధారగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, తద్వారా రేపటి రోజున ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లతో మీ తుంగతుర్తి ప్రాంతం కానీ, ఇటు మూసీ నది అదే రకంగా కృష్ణా నది మధ్యలో ఉన్న మీ నకరేకల్ నియోజకవర్గానికి నీళ్లు రావాలన్నా కానీ రేపటి రోజున శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మన కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాల్సిన అవసరం ఉన్నది. జాతీయ హోదా అంటే ఏంది? ఒక ప్రాజెక్టు కడితే ₹1 ఖర్చు పెడితే 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు కాళేశ్వరానికి కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ, లేదా మరేదన్నా తెలంగాణ ప్రాజెక్టుకు కానీ ఒక జాతీయ హోదా ఇవ్వండి. మీరు ఆంధ్రాలో పోలవరానికి ఇచ్చినారు, ఆంధ్రాకి ఏమిచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగినారు. ఉలుకు లేదు, పలుకు లేదు, చడి లేదు, చప్పుడు లేదు. అందుకే ఈరోజు ఆలోచించాలి తెలంగాణ సమాజం. 16 మంది పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళే రేపు ఢిల్లీలో ఉంటే, గులాబీ సైనికులు కేసీఆర్ సైనికులు రేపు ఢిల్లీలో ఉంటే ఉరుక్కుంటూ రాదా మన ప్రాజెక్టుకు జాతీయ హోదా? మన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏం లాభాలు ఉంటాయి ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే అంటే చాలా ఉన్నాయి. మీ నకరేకల్ నియోజకవర్గంలో రేపు డ్రై పోర్టు పెట్టేది ఉన్నది. ఒకటి పెద్ద డ్రై పోర్టు పెట్టి ఆ ప్రాంతంలో కూడా పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన ఉంది. రేపు మన ఎంపీ గారు ఉంటే ఆ డ్రై పోర్టుకు కూడా కొన్ని డబ్బులు మనం కేంద్రం నుంచి కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు నిన్న, బీజేపీ నాయకుడు, మొన్న పోయిన పార్లమెంట్లో కూడా కేసీఆర్కు బాగా పార్లమెంట్ సభ్యులు ఉండే కదా, అప్పుడేం చేయలే ఇప్పుడేం చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అప్పుడేమో మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఆనాడు దేశ ప్రజలైనకు అవకాశం ఇచ్చినారు. రేపటి రోజున పరిస్థితి అట్లా లేదు. దేశంలో మోడీ వేడి తగ్గింది, కాంగ్రెస్ ఏమో గాడి తప్పింది. ఆగమాగమైపోయి వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కీలెరిగి వాత పెట్టాలి. రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి రేపటి రోజున ఎలక్షన్లలో 150, 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. యూపీఏ కూటమికి 100, 110 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఎంపీ అందుకే రేపు కీలకంగా కాబోతా ఉన్నారు. కీలెరిగి వాత పెట్టాలంటే, అదును చూసి దెబ్బ కొట్టాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఒకవైపు నిలబడి 16 మంది సైనికులను రేపు ఢిల్లీకి పంపితే వాళ్ళు మన కోసం ఎంతటి దాకానైనా కొట్లాడే అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయగలుగుతారు. నిజానికి ఎయిమ్స్ ఎప్పుడో రావాలి మనకు. అది రావడానికి నరసయ్య గౌడ్ గారు వీరోచితంగా పోరాటం చేసినారు. ఇంత పోరాటం చేస్తే చివరికి ఇన్ని రోజుల తర్వాత ఆఖరికి దిగిపోయే ముందు ఎయిమ్స్ అనేది వచ్చింది. అదే మన చేతిలో వాళ్ళ జుట్టుంటే మొదటి 2 నెలలనే తన్నుకుంటూ ఉరుక్కుంటూ వస్తుండే ఈ పాటికి బ్రహ్మాండంగా పూర్తి అయిపోయే పరిస్థితి. మీ దగ్గర ఉండే ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కానీ, ఈ రెండింటిని కూడా శరవేగంగా పూర్తి చేసుకోవాలంటే కొంత కేంద్రం నుంచి కూడా డబ్బులు మనం తెచ్చుకోవాలి. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే అక్కడ అడిగేటోళ్ళు మనోళ్ళు ఉండాలి. ఒకవేళ దబ్బన మీరు ఒక్క నిమిషం అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఎంపీలు గెలుస్తారు, లేదా బీజేపీ వాళ్ళు కొంతమంది ఎంపీలు గెలుస్తారు. ఏమవుతుంది వీళ్ళతోని? ఏం చేస్తారు వీళ్ళు? రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఏమవుతుంది వీళ్ళతోని? అందుకే ఆలోచించాలి తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజానికి ఈరోజు ఎట్లాంటి ఎంపీలు కావాలి? ఢిల్లీ గులాములు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలా? ఆలోచించవలసిన సందర్భం ఆసన్నమైందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆలోచించండి, 71 ఏళ్ళు ఈ 2 పార్టీలే కదా ఈ దేశాన్ని ఏలింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ. ఆయన పోతే ఈయన పోతే ఆయన, అయితే బోఫోర్సు లేకపోతే రఫాయల్, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలన్నట్టు, దేశంలో ఇంకొకరు లేనట్టు ఈరోజు ఇద్దరి మధ్యన ఒక వ్యూహాన్ని రచించి ఇంకెవరు కనబడకూడదనే వ్యూహంతో వారు ముందుకు పోతా ఉన్నారు. అందుకే ఆలోచించి అదను చూసి దెబ్బగొట్టి తెలంగాణ సమాజం మొత్తం ఒకవైపు నిలబడి 16 స్థానాలు మనము, ఒక స్థానంలో మన మిత్రుడు అసద్ గారు గెలిచినట్టయితే రేపటి రోజున అఖండమైన మెజారిటీతో ఆ 16+1 సంఖ్యకు ఇంకో 100 జోడించుకొని
ఢిల్లీలో అద్భుతంగా మనం శాసించే పరిస్థితులు ఉండాలి. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది ఢిల్లీని శాసించాలి తప్ప యాచించొద్దు అని. అంటే ఢిల్లీలో అవసరమైతే మన సంఖ్యాబలంతో మనం అక్కడ సాధించుకోవాలి తప్ప వాళ్ళని అడుక్కున్నట్టు దేబిరించినట్టుంటే పనులు కావు. అందుకే సమాజం మొత్తం తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు మన కేసీఆర్ గారిని ఎట్లయితే మీరు దీవించినారో అదే పద్ధతుల్లో రేపటి రోజున కూడా తప్పకుండా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది వచ్చినారు. మరి మే మాసం నుంచి మనకు నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్లో కూడా చెప్పినారు, మే నెల నుంచే బ్రహ్మాండంగా 2000 రూపాయల పెన్షన్లు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు ఏవైతే మనం హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా మరి అతి త్వరలో మే నెల నుంచే ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి అందరం కూడా ఏకోన్ముఖంగా ఒకటే గొంతుకతో ఒకటే వాయిస్తో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేపు 16 మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా రేపు ప్రకటించబోతా ఉన్నారు. ఆ 16 మందిని కూడా గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.